అల్లు అర్జున్, సుకుమార్ కలిసి సృష్టించిన ప్రభంజనం 'పుష్ప'. ఆ సినిమా ఆ రేంజ్ హిట్ అవుతుందని ఊహించలేదు. అది ఊహించని రేంజ్ హిట్ గా నిలవడంతో పార్ట్ 2కి ఊహించడానికి కూడా కష్టమైన హైప్ దక్కింది. మరి పుష్పరాజ్ ఆ హైప్ కి తగ్గ హిట్ ని డెలివరీ చేశాడా? 3 ఏళ్ల పాటు ఈ సినిమాని చెక్కిన సుక్కు సక్సెస్ అనిపించుకున్నాడా? మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా హిట్ దక్కుతుందని పెట్టుకున్న నమ్మకం నిలబడిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. కథ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్ ఎండింగ్ ఒక పక్క శ్రీవల్లితో పెళ్లి, మరొక పక్క బన్వర్ సింగ్ షెకావత్ తో లొల్లి పెట్టుకున్న పుష్ప సెకండ్ హాఫ్ లో తన సిండికేట్ ని ఇంటర్నేషనల్ లెవెల్ కి చేర్చడంతో సినిమా మొదలవుతుంది. భార్యతో హ్యాపీ లైఫ్ గడుపుతున్న పుష్పరాజ్ జీవితంలో ఒక అనుకోని సంఘటన జరుగుతుంది. ఊరికి సీఎం వచ్చాడని తెలిసి కలవడానికి వెళుతున్న పుష్పని శ్రీవల్లి సీఎంతో ఫోటో దిగి తీసుకురావాలని అడుగుతుంది. కానీ పుష్పరాజు లాంటి స్మగ్లర్ తో ఫోటో దిగడం కరెక్ట్ కాదని అవమానిస్తాడు సీఎం. అంతేకాక భార్య మాట విని ఏది పడితే అది చేయకూడదని సలహా ఇస్తాడు. దీంతో ఈగో దెబ్బతిన్న పుష్ప తన భార్య అడిగింది నిజం చేయాలనే ఉద్దేశంతో ఏకంగా సీఎం నే మార్చేందుకు ప్రయత్నిస్తాడు. అందుకోసం అవసరమైన డబ్బు కోసం ఊహకి అందని భారీ డీల్ సెట్ చేస్తాడు. ఆ ప్రయత్నాన్ని పుష్ప చేతిలో అవమానించబడిన రివెంజ్ తో రగిలిపోతున్న బన్వర్ సింగ్ షెకావత్ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తాడు. మరొక పక్క తనకు ఇంటి పేరు దక్కక నలిగిపోతున్న పుష్ప కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఇక సీఎం ని మార్చడం అనే టాస్క్ కూడా ఉంది కాబట్టి ఈ మూడింటిని పుష్ప ఎలా డీల్ చేశాడు, చివరికి ఏం జరిగింది అనేది బిగ్ స్క్రీన్ పై చూడాలి. ఈ సినిమా కథ చాలా సింపుల్. కొన్ని చోట్ల ఏం జరగబోతుందో కూడా ముందే తెలుస్తుంది. అయినా కూడా ప్రేక్షకుల్ని సినిమాతో ఎంగేజ్ చేయడం అనేది సుక్కు అండ్ బన్నీకి ఫుల్ క్రెడిట్ గా చెప్పుకోవాలి. మొగుడు పెళ్ళం మాట వింటే ఎలా ఉంటుందో చూపిస్తాను అని చెప్పిన పుష్ప దానికోసం చేసిన ప్రయత్నం సూపర్ గా అనిపిస్తుంది. దాన్ని సుకుమార్ వాడుకున్న తీరు హైలైట్ అని చెప్పుకోవాలి. ఇక ఇంటర్వెల్ సీన్ లో సుక్కు కలం బలం మామూలుగా లేదు. అన్ని రకాల యాంగిల్స్ లో ఆ సీన్ ని ఎలివేట్ చేయడం, అన్ని షేడ్స్ ని ఒక్క సీన్ లో చూపించడం రేర్ ఫీట్. ఇక జాతర సీన్ అయితే ప్యూర్ గూస్ బంప్స్ స్టఫ్. దాని గురించి స్పాయిలర్స్ కూడా ఇవ్వకూడదు. సెకండ్ హాఫ్ లో కాస్త ఓవర్ ద టాప్ యాక్షన్ ఉన్నా కూడా పాన్ ఇండియా ఫార్మాట్ వల్ల అది ఓకే అనిపిస్తుంది. సినిమాకి ఉన్న చిన్న కంప్లైంట్ ఫస్ట్ హాఫ్ కాస్త లెంగ్త్ ఎక్కువైంది అని. కానీ అది కూడా కొంతమంది దగ్గర నుండే. మాస్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు అది కూడా పండుగే. ఇక పుష్పలో టచ్ చేసిన ఎమోషన్ మోతాదు కూడా ఇక్కడ కొంచెం పెరిగింది. అది అందరికీ కనెక్ట్ అవుతుంది. పాటలు అన్నీ బాగున్నా కూడా 2 పాటలు మాత్రం స్టాండ్ అవుట్ గా నిలిచాయి. ఎలివేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. మొత్తానికి ముందు నుండి చెప్పిన మాట నిలబెట్టుకుని పాన్ ఇండియా హిట్ బొమ్మ డెలివర్ చేశారు ఈ సినిమా టీం. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బన్నీ అండ్ సుకుమార్ గురించి. పుష్ప 2 కోసం సుకుమార్ చాలా లెక్కలే వేసుకున్నాడు. అవన్నీ స్క్రీన్ పై సూపర్ గా వర్కౌట్ అయ్యాయి. హై మూమెంట్స్, డైలాగ్స్, సీన్స్ లో ఊహించని ట్రీట్మెంట్ లాంటి ఆయుధాలను గురి తప్పకుండా వాడాడు. సినిమా రీచ్ అనేది దృష్టిలో పెట్టుకుని తనకు అలవాటు లేని కొన్ని కొత్త తరహా ప్రయోగాలు కూడా చేశాడు. ఇక అల్లు అర్జున్ అయితే పుష్పరాజు పాత్రలో జీవించేశాడు. కొన్ని రోజుల వరకు బన్నీ ఆ పాత్ర నుండి దాని తాలూకు హ్యాంగ్ ఓవర్ నుండి బయటపడడం కూడా కష్టమే అనిపిస్తుంది. ఆ రేంజ్ లో ఆ పాత్రని ఓన్ చేసుకున్నాడు. చాలా సీన్స్ ని తన నటనతో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. రష్మిక గ్లామర్ కాస్త ఎక్కువే వలకబోసింది. కానీ ఆమెలోని నటనను చూపించే సీన్స్ దొరకడంతో క్లాప్స్ కొట్టించుకుంది. శ్రీలీల డాన్సింగ్ క్వీన్ అనే పేరుకి 100% యాప్ట్. గ్రేస్ తో చంపేసింది. ఇక ఫాఫా నటన గురించి చెప్పేదేముంది. సునీల్ మాట్లాడిన ప్రతి డైలాగ్ కి మనం రియాక్షన్ ఇస్తాం. మిగిలిన వాళ్ళంతా తమ బెస్ట్ డెలివర్ చేశారని నిర్మోహమాటంగా చెప్పొచ్చు. టెక్నీషియన్స్ విషయంలో డిఎస్పి ఫుల్ మార్క్స్ పడతాయి. అడగకుండానే క్రెడిట్ ఇవ్వచ్చు. ఫస్ట్ పార్ట్ ఆర్ఆర్ విషయంలో కొంచెం తగ్గిన దేవి ఈ సినిమా విషయంలో మాత్రం తగ్గేదేలే అన్నట్టు మ్యూజిక్ అందించాడు. శామ్ సిఎస్ అడిషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఇక కూబా కూడా ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాడు. నైట్ ఎఫెక్ట్ చేజ్, జాతర సీన్స్ కూబా బెస్ట్ వర్క్స్ లో ఎప్పటికీ నిలుస్తాయి. ఆర్ట్తో పాటు ఆల్ డిపార్ట్మెంట్స్ బెస్ట్ ఇచ్చారు. ఓవరాల్ గా చెప్పుకుంటే పెద్దగా కంప్లైంట్స్ లేని ఫుల్ ప్లెడ్జ్డ్ మాస్ జాతర పుష్ప 2. టీం పడ్డ 3 ఏళ్ల కష్టంగా బయటకు వచ్చిన 3 గంటల 20 నిమిషాల అవుట్పుట్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు పుష్పరాజ్. అస్సలు తగ్గేదేలే.